పనులు షురు చేసిండ్రా లేదా? దీపాల పండుగ దగ్గరకు వచ్చింది. మరి నిమ్మలంగా చేసుకోర్రి, ఆగమాగం ఏం పడకూర్రి. ఇక టైం అయింది కాబట్టి మనం కూడా మన వార్తలు షురు చేసేద్దాం. మీరు హెడ్లైన్ చూడుర్రి. దేవుళ్ళకే వరాలిచ్చిన కేసీఆర్ సార్, బంగారు యాదగిరి గుట్టకు భరోసా. సర్కారు మీద కరెంటు సమరం సురువు, కరీంనగర్ కాడ కండ్లెర్ర చేసిన కాంగ్రెస్. మెడ మీద కత్తి దించిన కేటీఆర్ ఈటల సార్లు, సర్కారు పథకాలకు అన్లిమిటెడ్ టైం. పండుగ తర్వాత మంత్రి పదవుల పంపకాలు, బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్న ఆశావాహులు. చెట్టు మీది కల్లే అమ్మాలే, లేకి పని చేస్తురా అంటే లైసెన్స్లు క్యాన్సల్. అమ్మ మీద దయ చూపిన సుప్రీంకోర్టు, జైళ్ళకెళ్లి బయటకు వచ్చిన జయలలిత. మన గుండె ఎట్లా కొట్టుకుంటది? మామూలుగా ఉన్నప్పుడు లబ్డబ్ 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 అని కొట్టుకుంటది. అదే మనం ఏదన్నా టెన్షన్లు ఉన్నప్పుడు ఎట్లా కొట్టుకుంటది? డగ్ 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 అంట్లో స్పీడ్గా కొట్టుకుంటది కదా. మరి ఇప్పుడెందుకు ఈ ముచ్చట చెప్తున్నా అంటే, గా కారు పార్టీలో కొందరు ఎమ్మెల్యేల గుండెలు కూడా నిమిషానికి 100 కిలోమీటర్ల స్పీడ్తో కొట్టుకుంటున్నాయట. ఎందుకో ఏం కథనో అరుచుకుందాం నడురి. ఇప్పుడు మన తెలంగాణలో ఎంతమంది ఉన్నారు మంత్రులు? ముఖ్యమంత్రి కేసీఆర్ సారు, హరీష్ రావు సారు, కేటీఆర్ సారు, ఇట్లా అందరు కలిపి 12 మంది ఉన్నారు కదా. ఇక ఇప్పుడు ఇంకో 5-6 కొత్త వాళ్ళని తీసుకుంటారట మంత్రివర్గములకు. ఈ ముచ్చట మీద గుసగుస బాగానే నడుస్తున్నది. దీవుల కంటే ముందుగాలనా లేకపోతే దీవులు వెళ్ళినాకనా తెలియదు కానీ మొత్తం మీదనైతే విస్తరించాలనే అనుకుంటున్నాడట ముఖ్యమంత్రి సారు. మరి ఎవరెవరు ఉన్నారు లైన్లు అనేది ఒక్క పారి చూస్తే జూపల్లి కృష్ణారావు సార్ ఖాయమే అంటున్నారు. కనాడ మన ఉద్యోగ సంఘాల పెద్ద ముత్తైదు శ్రీనివాస్ గౌడ్ సార్ ఉన్నాడు కదా, ఆయన కూడా తువాల మెడలేసుకుంటాట పరుచుకుందామని. మరి జనార్దన్ రెడ్డి సారు, అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజ్ సార్ కూడా అగో మాకు వద్దా అంటున్నారట. ఇక నల్గొండ జిల్లాలో కూడా 4 తయారున్నారట. గాదరి కిషోర్ యువత కోట కింద, పైల్ల శేఖర్ రెడ్డి పనితనం కోట కింద, ఆడపడుసుకం ఆలే రాణిముత్యం గొంగిడి సునీతమ్మ లేడీ కోట కింద ఆశ పెట్టుకున్నారట. ఇక రంగారెడ్డి జిల్లా కోటాల మల్కాజ్గిరి కనకారెడ్డి, వికారాబాద్ సంజీవరావు బుగ్గకారు మీద బుద్ధి వెచ్చుకున్నారట. హైదరాబాద్లో తలసాని సార్ తలస్నానం చేసి తయారున్నాడట. ఆదిలాబాద్కి వెళ్ళి ఇంద్రకరణ్ రెడ్డి సారు, కోవా లక్ష్మమ్మ, రేఖా నాయకమ్మ వీళ్ళ పేర్లు హైదరాబాద్ శివార్ల దాకా వచ్చినాయట. నల్లాల ఓదేల్ సార్ కూడా గట్టిగానే చూస్తున్నాడట ఓ సూపు. ఇక నిజామాబాద్కి వెళ్ళి బాజిరెడ్డి గోవర్ధన్ సారు, ఏనుగు రవీందర్ రెడ్డి, గంప గోవర్ధన్ రెడ్డి వీళ్ళ పేర్లు క్యాంప్ ఆఫీస్ గల్మల దాకా వచ్చినాయి అంటున్నారు. కరీంనగర్ జిల్లాకి వెళ్ళి సిరిసిల్ల రామారావు సారు, ఈటల రాజేందర్ రావు సారు కోటలు వంగ ఇంకో 5 కొత్త బట్టలు ఇస్త్రీ చేసి పెట్టుకున్నారట. కొప్పుల ఈశ్వర్ సారు, పుట్ట మధు సారు, బొడిగే శోభమ్మ, గజ్జలు గజ్జాలు రెండాని గంతులేశ రసమై బాలకిషన్ సారు, గంగుల కమలాకర్ సార్లు ఉన్నారట. మెదక్ జిల్లాల కేసీఆర్ సారు, ఆయన అల్లుడు హరీష్ రావు సారు వీళ్ళిద్దరు కోట వంగ ఒక్కటన్న రాదా అని ఓ 4 నజరేసిండ్రట. చింతా ప్రభాకర్ సార్కి వెళ్ళి మొదలు పెడితే బాబుమోహన్ మీదకి వెళ్ళి రామలింగారెడ్డి దాకా ఎయిటింగ్ లిస్ట్ లో ముంగట నిలబడ్డరట. ఇక ఖమ్మం జిల్లాల తుమ్మల నాగేశ్వరరావు సార్కు తిరిగే లేదట. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చుడు ఖాయమే అంటున్నారు. వరంగల్ జిల్లాకి వెళ్ళి కొండా సురేఖమ్మ, దాస్యం వినయ్ సారు, ఆరు రమేష్ సారు ఇంకో 2 ఉన్నారట. వీళ్ళుగాక వీళ్ళంత ఇట్లుంటే మొన్న కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కారు పార్టీలకు పోయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు కదా, వాళ్ళ దాంట్లో కూడా 5-6 చెరగని ఆశతోని సిగురు పెట్టుకుంటున్నారట. మొత్తం 40 మంది దాకా మంత్రి పదవి మీద మనసు బారేసుకున్నారట. ఉన్న ఖాళీలేమో 6, పాతోళ్ళ దాంట్లోకి వెళ్ళి 3 తీసేస్తారంటున్నారు. ఇక కులం సర్టిఫికేట్ ప్రకారం చూసుకుంటే రెడ్లకు ఇప్పటికే 4 ముట్టినాయి. రావుల కోట కింద ముఖ్యమంత్రితో కలిపి 3, ఇంకోటి జూపల్లి సార్ రూపంలో వచ్చే అవకాశం కూడా ఉన్నది. 7 పోస్టులు 2 కులాల వాళ్ళకే పోయినాయి. తతిమ దాంట్లో 1 గౌడు, 1 ముదిరాజు, 1 మున్నూరు కాపు, ఇంకోటి ముస్లిం, ఇక ఆఖరిది ఎస్టీలకు పోయింది. లేడీ కోట పూరాగా ఖాళీగానే ఉన్నది. మరి పుట్నాల పప్పు ఎవరికి దొరుకుతుందో చూడాలి. గింత లెక్కనైతే నడుస్తున్నది. అమ్మో ఏమో అనుకున్నాం గాని మొత్తానికి చేతి పార్టీ పెద్ద చేతులన్నీ ఒక్క తన్నే కలిసినాయి. వాళ్ళ దాంట్లో ఎట్లున్నా గాని కరెంటు పంచాదికైతే సర్కారు మీదకి అందరు ఒక్క తీరుగానే జంగు షురు చేసిండ్రు. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు అప్పుడెప్పుడో 14 ఏళ్ల కింద కూడా ఇట్లనే చేస్తే ఏదో అయిందట కదా. గా ముచ్చటెరకై నాకైతే మస్తు భయమైంది, మళ్ళా ఆసుంటిదేమన్నా అవుతుందేమోనని.
ఇంతకుగ్గా చెయ్యి పార్టీలు ఏడ జంగులేపిండ్రు ఏం కథ అన్న ముచ్చట మా మల్లన్న చెప్తాడట చూద్దాం పారి. సర్కార్తో తమాషా చేసుడు బంద్ చేసి తాడో పేడో తేల్చుకుందాం అనుకుంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు. కరెంట్ ఏమైందంటే కాకమ్మ కథలు చెప్పుకుంటా ముఖ్యమంత్రి టైంపాస్ చేస్తున్నాడని ఇవాళ కరీంనగర్ కలెక్టరేట్ ఆఫీస్ ముంగట కన్లేరా చేసిర్రు. రైతులను ఎంట పెట్టుకొని వచ్చి ఎర్ర టెండల కూర్చున్నారు. ఏదో ఊకున్నా కొద్దికి ఇంకా జేజమ్మ కథలు చెప్పుకుంటా జనం గోసపడుతుంటే గుడులు గోపురాలు బట్టి తిరుగుతున్నాడని తిట్టిండ్రు. ఇక పొన్నాల సారు, డిఎస్ సారు, జానా సారు అందరు ఒక్కతానికి వచ్చి గట్టిగానే అరుచుకున్నారు. తెలంగాణ ఏర్పడితే మనం పండుగ చేసుకుందాం అనుకున్నాం, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత శవయాత్రలు చూస్తున్నాం. ఏమాత్రం కూడా నిజాయితీ ప్రభుత్వంలో కానీ ప్రభుత్వ అధినేత కేసీఆర్ మాటల్లో కానీ లేదు. నువ్వు ఇచ్చిన హామీలని నిలబెట్టలేదు, ఇంకా ఇచ్చిన హామీని నిలబెడతాననే నమ్మకం లేదు. మా కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడు ఈ తీరుగా గోసుండేనా? ఎట్లనో ఓ తీరుగా దానిలాడి తెస్తిమి ఇస్తిమి. మీరేమో వచ్చే కరెంట్ ఆగోందని మొగుల మీద మెరుపులు చూపించి గమ్మత్ చేస్తారని వివేక్ సార్ గరానికి వచ్చిండు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ కొత్త ప్లాంట్లు పెట్టలేదని చెప్పి వారందరూ కూడా విమర్శలు చేయడం జరిగింది. అరే కొత్తగూడెంలో 1500 మెగావాట్లు థర్మల్ ప్లాంట్ పెట్టడం జరిగింది. మన ఎన్టీపీసీ రామగుండంలో అక్కడ కూడా 2000 మెగావాట్లు. మా అన్నగారు మా నాన్నగారు జైపూర్ లో కూడా అక్కడ 1200 మెగావాట్ల ప్లాంట్లు. ఇక షబ్బీర్ అలీ సార్ అయితే కేసీఆర్ సార్ తయారు చేసిన మేనిఫెస్టో బుక్ చేతిలో పట్టుకొని ఏం చెప్పిండో ఇనుండ్రి. నీ 125 దినాల పరిపాలనలో 250 మంది రైతులు ఆత్మహత్య చేసిన ఘనత ప్రపంచంలో ఏ రాష్ట్రంకు లేకు నీకే వచ్చిందిరా బాబు కేసీఆర్. సరే మొత్తం మీద కాంగ్రెస్ వాళ్ళు రైతుల బాధలు నెత్తి మీద వేసుకున్నారు కానీ ఆ కలెక్టరేట్ ముంగట కూర్చున్న తీర్లా కొన్ని గమ్మత్తులు అయినాయి. ఇక చూడు అందరు నెత్తికి తువ్వాలాలు చుట్టుకొని 10 ఎకరాలు దున్నే రైతులు లెక్క ఎట్లా కూర్చున్నారో. పాపం వీళ్ళకు కూడా తెలియకుండొచ్చు మాకు భవిష్యత్తులో ఇటువంటి బాధ వస్తుందని. ఈ కరెంటు లాడా వెనకటొక పారి చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబు సర్కార్ నడుస్తున్నాక. అప్పుడు బషీర్బాగ్ కాడ కాల్చి చంపలే, అగో అదే మళ్ళీ ఇప్పుడు ఇదే. లాఠీ చార్జ్ కూడా కరెంటు మీద మొన్న మెదక్ జిల్లాల రైతుల మీద ఒకటి, ఇగో ఇవాళ రెండోది అయింది. ఆఖరికి ఇక చెలో కలెక్టరేట్ ముట్టడనే వరకల్లా అందరు గేట్లు ఎక్కే పని చేసిండ్రు. అంతలోనే పోలీసు వాళ్ళు ఊకుట్రా అడ్డం పడ్డారు. అయినా సరే ఈ సర్కార్ నిడిచిపెట్టేది లేదని మొండి పట్టుకొచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళంతా. తర్వాత పోలీసు వాళ్ళు అరెస్టు చేసి తీసుకుపోయినరు. సరే ఎవరు ధర్నాలు చేసినా కానీ ఎవరు ఏం చేసినా కానీ రైతులకు న్యాయం అయ్యేది ఉంటే బాగుండు. కానీ కేసీఆర్ సార్ ఏమో మీరు ఏమన్నా చేసుకోండి కరెంటు మాత్రం లేదు, నన్ను అడగనే వద్దు 3 ఏళ్ల దాకా అని ఆయన చెప్పబట్టే. ఇక మర్చిపోర్రి క్యాలెండర్ల తారీఖులు చూసుకునుడు, ఏళ్ల మీద రోజులు లెక్క పెట్టుకునుడు అని మర్చిపోర్రి. నా మాటిని దయచేసి నిమ్మలం చేసుకోర్రి. కారెట్లు పింఛన్ల కోసం పోరాటాలు చేయకుర్రి. ఏంది గి లచ్చమ్మ గిట్ల చెప్తదేంది అని నా మీద కోపం తెచ్చుకున్నా సరే నేను ఇట్లనే చెప్తా. మరి నేనెందుకింత గట్టిగా చెప్తున్నానో ఎరికేనా? ఇగో గీ ముచ్చట తెలిసినందుకు గదేందో సుడురి మీరు కూడా లేటెందుకు. తెలంగాణ పబ్లిక్ అంతకి ముచ్చట జర మంచిగా నుండ్రి. వెనకషీరు చెప్పలేదంటారు. మళ్ళా కొత్త రేషన్ కార్డులు పింఛన్లకు దరఖాస్తులు పెట్టుకుంటున్నారు కదా. ఇట్లా ఎసోంటి కార్డులకైనా సరే ఈ 20 తారీఖే లాస్ట్ అని మన సర్కార్ వాళ్ళు ఇదివరకు చెప్పిండ్రు కదా. ఇక ఇప్పుడు లాస్ట్ గీస్ట్ ఏం లేదని తేల్చి పడేసిండ్రు. ఇది నిరంతర ప్రక్రియ అని కూడా చెప్పుకొచ్చిండ్రు. అంటే మరి ఏందో అనుకున్నారు. ఎన్ని రోజులైనా సరే ఎప్పటికైనా సరే అర్హత ఉన్న వాళ్ళందరు దరఖాస్తులు తీసుకుంటూనే ఉంటారు, కార్డులు పింఛన్లు ఇస్తూనే ఉంటారు అన్నట్టు. టైము గీము ఏం పెడతలేరట. ఇది మేము చెప్తున్న ముచ్చట కాదు, స్వయంగా మన రాష్ట్ర మంత్రులు కేటీఆర్ సారు, ఈటల రాజేంద్రం సారు ఇద్దరు చెప్తున్నారు. కావాలంటే ఇనుండ్రు ఒక పారి. ఇది నిరంతర ప్రక్రియ. 20 తారీఖు తర్వాత ప్రపంచం అంతం కాదు. 20 తారీఖు తర్వాత ప్రభుత్వం మీ పట్ల స్పందించబోదు అనే ఆలోచన మాత్రం సరికాదు. ఇన్నరా సార్ ఏమన్నాడో. కాబట్టి ఇక మీకేం డోకా లేదు. ఇక జర నిమ్మలంగా దరఖాస్తులు పెట్టుకోండి. ఆగం కాకుండ్రి. పోతే మళ్ళా దొరుకుతుందో దొరకదోనని ఫికర్ పడకుండ్రి. ఇంకా 2 రోజులు కాదు 4 రోజులు ఆలస్యమైనా సరే గాని గా లైన్లల్లో గంటల కమానం నిలబడి సుడి పడకుండ్రి. పోలీసు వాళ్ళు నూకయంగా ఒకరి మీద ఒకరు పడి ఆగం కాకుండ్రి. ఇప్పుడు సార్ చెప్పింది చాలదనుకుంటే ఇగో గీ సార్ కూడా చెప్తున్నాడు. ఈనుండ్రిగా ఏం చెప్తున్నాడో. మాకు టైం ఎంత పెంచుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ కాదు, కానీ గ్రామాలలో ఏ ఒక్క పేద ప్రజలు కార్డు రాలేదు అని చెప్పి మళ్ళీ దరఖాస్తు ఇచ్చే పరిస్థితి ఉన్నదనేదే మా ఇంటెన్షన్.
సరిపోయింది అయిగా. ఇదివరకే ఏం తక్కువ 70 లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారట. అయినా సరే ఇంకెంత మంది ఉన్నా వెనక పోయేదే లేదంటున్నాడు. ఇక వచ్చే 1 తారీఖు సంది పింఛన్లు ఇచ్చుడు అయితే షురూ చేస్తారట. అట్లనే ఇంకో మాట కూడా చెప్పిండు మన ఈటల రాజేంద్రన్ సారు. ఏందంటే కొత్త కారెట్లు వచ్చేదాకా పాత కారెట్ల మీదనే బియ్యం, గాస్ నూనె, పప్పు, ఉప్పు అన్ని ఇస్తారట. ఏం ఆపేదే ఉండదు అంటున్నాడు. ఇదివరకు ఇచ్చినట్టు కూడా కాదు, అంతకంటే నాణ్యమైన సరుకులు ఇస్తాడట. కాబట్టి ఇక ఏం ఫికర్ చేయకుండా ఇక సరేనా. పీకల్లోతు కష్టాల్లో ఆర్టీసీలో సమ్మె సైరన్, 100 కోట్ల నష్టాల్లో ఆర్టీసీ అని ఇట్లా పేపర్లల్లా ఆర్టీసీ బస్సుల వార్తలు చూస్తుండే కదా మీరంతా. ఈ గిద్వర్ సంది గసుంటి వార్తలు చూద్దామన్నా కనబడాయి మీకు. లాభాల్లో తెలంగాణ ఆర్టీసీ, టికెట్ల ధర తగ్గించనున్న ఆర్టీసీ, ఉత్తమ రోడ్ ట్రాన్స్పోర్ట్ అవార్డు అందుకున్న తెలంగాణ స్టేట్ ఆర్టీసీ అని ఇసుంటి వార్తలే మీరంతా చూడబోతున్నారు. ఎందుకు ఎరికేనా? ఇగో గిందుకు. ఇక ఇదివరకు సంది తెలంగాణ అంతటా ఎక్కడైనా సరే ఆర్టీసీ బస్సులలో ఒకరి మీద ఒకరు పడి ప్రయాణం చేసుడు, గంటల కమానం యాస్టరాంగ నిలబడిపోవుడు, ఫుట్పాత్ల మీద యాలాడుకుంటా పోవుడు, ఇసొంటి ఏముండవు. ఇక ఈ బస్సు తలగబడ ఏం బస్సు పాడైంది ఏంది అని ఆర్టీసీ బస్సులను తిట్టుకునేది అసలే ఉండదు. ఇక మీకు ఆ ఛాన్స్ కూడా లేకుండా చేస్తారట. మీరు ఇంట్లోకెళ్ళి తయారై బస్ స్టాండ్లకు వచ్చి నిలబడుడే ఆలస్యం. రాండ్రమ్మా రాండ్రి సారు ఎక్కుండ్రి అని పిలిచి మరీ సీట్లలో ఊసబెట్టి తీసుకుపోతారట ఆర్టీసీ బస్సులోళ్ళు. ఎందుకో ఎరికేనా? మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు తెలంగాణ ఆర్టీసీ మీద నజరేసిండు కాబట్టి. ఉట్టుట్టిగా నజరేసుడు కాదు, 1000 కొత్త బస్సులు కొనియబోతున్నాడట. అది కూడా ఇంకో 2 ఏళ్లకో 3 ఏళ్లకో అనుకునేరు, ఇంకో 2-3 నెలలనేనట. ఇక చూడుండ్రి, 1000 బస్సులంటే మామూలు ముచ్చట్న? ఎక్కేదందుకు పబ్లికే దొరకరు కావచ్చును. ఒకటెనుకొకటి అన్ని మార్చుకుంటూ వస్తున్నాడు కదా మన కేసీఆర్ సారు. చెట్ల పెంపకము, స్మార్ట్ సిటీలు, చెరువుల దవ్వుడు, వాటర్ గ్రిడ్, హుసేన్ సాగర్ సాఫ్ సఫాయి ఇట్లా అన్ని చేసుకుంటూ వస్తున్నాడు కదా. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల దిక్కో సూప్ చూసిండు సారు. నిన్న ఆర్టీసీ పెద్ద ఆఫీసర్లను, మంత్రిని ఇట్లా అందరిని ఊసబెట్టి మీటింగ్ పెట్టిండు. ఇక ఏం సంగతో చెప్పుండ్రిగా, తీయుండ్రిగా దీని కథ ఏంది, దీని లెక్కేంది, ఏం కావాలో చెప్పుండ్రిగా అని మొత్తం మార్చుకున్నాడు. అట్లనే ఆర్టీసీ బస్సుల రంగు మారుద్దామని కూడా ఒక మాట అనుకున్నాడట. ఎందుకంటే ఇదివరకు ఉన్నాయి అన్ని ఆంధ్ర లీడర్ లేపించిన రంగులేనాయే. ఇక మరి మన తెలంగాణకు మన రంగులు వేసుకోవాలి కదా. అగో అందుకే ఏం రంగు వేద్దామని కూడా ఆలోచన చేసిండ్రట. ఇక ఎట్లయినా గులాబీ రంగు వేస్తారు కావచ్చునని అక్కడ ఉన్నోళ్ళంతా అనుకున్నారట. కానీ చూడబోతే ఆర్టీసీ రూపురేఖలే మారేటట్టు కొడుతున్నాయి. అందరు ఒక్క పారి గట్టిగా చెప్పురి, యాద్గిరి నరసింహస్వామికి జై. మళ్ళొక పారి, నరసింహస్వామికి జై. ఇక సాల్. అవును, నేను యాద్గిరి గుట్టకు ఇప్పుడే పోవాలనా లేకుంటే అన్ని తయారైనాక పోవాలనా? ఇంతకు మీకు అస్సలు ముచ్చట ఎరకలేదు కదా. ఇవాళ మన కేసీఆర్ సారు యాద్గిరి గుట్టకు పోయిండు. మరి పోయి ఏం చేసిండంటే అన్ని నేనే చెప్పాలనా? ఇగో గిజుడురి, మీకే మొత్తం ఎరకైతుంది. అందరికి ఏమో దేవుడు వరాలు ఇస్తాడు, కానీ మన తెలంగాణ దేవుళ్ళ కేసీఆర్ సారే వరాలు ఇస్తుండు. ఇవాళ యాదగిరి గుట్టకు పోయిండు కదా, దేవుడా నాకు గిది గది అని కోరుతాం మనమైతే. కానీ కేసీఆర్ సారు, లక్ష్మీనరసింహస్వామి ఇన్నేళ్ళంటే నువ్వు ఆంధ్రోల్లో ఏలువాళ్ళు ఉన్నావు కాబట్టి నీకు బువ్వ కూడా చక్కగా పెట్టలేకపోయినాం, మంచిగా కొలుసుకోలేకపోయినాం. ఇప్పుడు చెప్పు నీకేం కావన్నో, బంగారు మొల్దారం కావన్నా, ఎండి సింహాసనం కావాలన్నా, ఏం కావాలనో చెప్పు అని అడిగిండట. పాపం నరసింహస్వామికి ఇచ్చుడే తెలుసు కానీ తీసుకున్నాడు తెలియదు కదా. అందుకే కేసీఆర్ సారే బయటికి వచ్చి బంగారు యాదగిరి గుట్టను తయారు చేస్తా అని చెప్పేసిండు. 400 ఎకరాల భూమిలో చుట్టుముట్టు కంచె వాతి అందులో జింకలను ఇడిచిపెడతా అని కూడా చెప్పిండు. ఇక నరసింహస్వామి, నీ మనసు నాకు తెలుసు, గుడి కిందికి దిగబడ్డట్టున్నదని నువ్వు బాధపడుతున్నావు కదా, నిన్ను పైకి తెస్తా, నీ గర్భగుడిని కూడా మీదికి తెస్తా అని చెప్పిండు. నీ గోపురం కూడా బంగారంది చేపిస్తా అన్నాడు. రాబోయే 2-3 సంవత్సరాల తర్వాత యాదగిరి గుట్ట క్షేత్రం యొక్క ఇప్పటిదాకా యాదగిరి గుట్ట అంటే ఇది ఒకటే గుట్ట, కానీ కొద్ది రోజులలో ఈ 2000 ఎకరాలలో ఉండేటువంటి ఒక టెంపుల్ సిటీగా ఇది రాబోతుంది. డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ఆఫ్ తెలంగాణ ఏదైతే తీసుకున్నామో, ఇక్కడ అవసరమైనటువంటి ఎన్ని లక్షల లీటర్లు కావాలన్నా సరే గ్రిడ్ ద్వారా ప్రత్యేకంగా దేవస్థానానికి మంచినీటి సరఫరా కూడా చేయడం జరుగుతుంది. అంతకంటే ముందుగాల గాలి మోటార్ వేసుకొని యాదగిరి గుట్ట చుట్టుముట్టు 2-3 మాటల చక్కెర కొట్టిండు. గుట్టకి ఏమేం చేయాలని అందులోకేనే చూసిండు. ఆఖరికి కిందికి దిగి చక్కగా గుళ్ళేకి పోయిండు. ఉత్తగా పోలే, పట్టుబట్టలు తీసుకొని పోయిండు స్వామికి. పంతులు కూడా గట్టిగా చదివిండ్రు మంత్రాలు ఒక పారి.
యాదగిరి గుట్ట నర్సన్నకు ఏం అదృష్టం చూడుండ్రి. ముఖ్యమంత్రి సారు మనసు మీదకి వచ్చిందే ఆల్చం, గుట్టను ఇగరం లెక్క దిద్దే పని చేస్తున్నాడు. ఇక గుట్ట చుట్టుముట్టున్న రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా మస్తు ఖుషీలున్నారట. ఇక జోర్దార్ దందా చేసుకోవచ్చు మనమని. చూడాలి మరి ఎట్లయితుందో, ఎంత గొప్పగా దిగిపోతాడో యాదగిరి నర్సన్న. మొత్తానికి ఇన్ని రోజులకు సింహం నిద్రలేసి బయటకు వచ్చిందల్లా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్ని దినాలైంది సింహాన్ని చూడక. అది కూడా మామూలుగా రాలే, రంగు మార్చుకొని వచ్చింది. ఇంతకు గా సింహం ఎవలో అర్థమైందా మీకు? గదే మన పవనాల్ సారు. మరి జనసేన సింహం ఎప్పుడు లేచింది, ఎందుకు లేచింది, ఎక్కడ తిరుగుతుందన్న ముచ్చటంతా ఒక్కపారి చూద్దాం నడురి. చూస్తున్నారా సార్ను? ఆయనతో ఎవరో అనుకున్నారు, గీన మన పవన్ సారే. మొత్తం కిందికేలి మీ దాకా తెల్ల బట్టలు వేసుకున్నాడు కదా. పవనాలు ఇవాళ ఖమ్మం జిల్లాకు పోయిండు, కానీ చూడబోతే పవనాలు అయితే చాలా మారినట్టే కొడుతున్నది. అంటే మేము చెప్పేది బట్టల ముచ్చట కాదు, ఈ నడుమ నిజంగానే హీరోనే అనిపించుకుంటున్నాడు సారు అంటున్నాం. ఎందుకంటే మొన్ననే ఉదు తుఫాన్ బాధితుల కోసం 50 లక్షలు ఇచ్చి వాళ్ళందరికీ ధైర్యం చెప్పొచ్చిండు అక్కడ. అట్లనే ఇవాళ మళ్ళొక మంచి పని చేసిండు సారు. మొన్న మన తీన్మార్ వార్తలలో చూపించినాం కదా, మేకేవి సంస్థలు చేయంగా సాదిక్ అని ఒక కరీంనగర్ పెద్దపల్లి పిల్లగాడు ఒక్కరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అయిండని. అగో అదే వార్తలు ఇంకో ముచ్చట కూడా చెప్పినాం. ఖమ్మంలో శ్రీజ అని ఒక పొల్ల కూడా పానం బాగలేదు, పవనాలను చూడాలని అనిపిస్తుందట అని. మరి ఏడంగెరక చేసుకున్నాడో ఏమో గాని మొత్తానికి శ్రీజతానికి ఓనే పోయిండిగా. పాపం పొల్ల సాగు బతుకుల నడుమనే ఉన్నది. దవాఖానకు పవనాలు వచ్చి ఎదురుగా నిలబడ్డా గాని చూడకుండానే అయ్యింది. కానీ ఒక్క గమ్మత్ ఏందంటే, పవనాలు సార్ సినిమా ఉన్నది కదా గబ్బర్ సింగ్, అగొక సినిమా పాటను సెల్ ఫోన్ లో పెట్టి పక్క పొంటి పెడితే గా పాటిని పొల్ల ఏలి కాడికెళ్ళి ఎట్లా కదులుతున్నాయో చూడండి. అంటే పవనాలంటే పొల్లకు ఎంత అభిమానం ఉన్నదో పాపం. ఇవాళ తల్లిదండ్రులను ఓదార్చి 2 లక్షలు ఇచ్చినట పవనాలు. మీరేం ఫికర్ చేయకుండ్రి, ఏం కాదు, అంత దేవుడే చూసుకుంటాడని చెప్పి ఆడికెళ్ళి వెళ్ళొచ్చిండు. కానీ శభాష్ పవనాలు సారు, మీరు ఇట్లనే మంచి పనులు చేసుకుంటా పోండ్రి, మీరు అనుకున్నది అనుకున్నట్టే అవుతుంది అని అనుకుంటున్నారు సార్ మీ ఫ్యాన్స్. అదన్నట్టు ముచ్చట. ఇక ఇప్పుడు క్రికెట్ వార్త. ఏంది లచ్చమ్మగినడు మా క్రికెట్ వార్తలు కూడా చెప్పుడు షురు చేసిందా అనుకుంటుర్రా? క్రికెట్ వార్త అంటే పురాగా క్రికెట్ వార్తనే కాదు కానీ మన దేశంలో ఎవరి పేరు చెప్తే క్రికెట్ యాదకొస్తా చెప్పురి? ఇంకెవరు? సచిన్ టెండూల్కరే కదా. గా సారు ఎంపీ అయినాక కూడా నాకైతే గా సారు పేరింటే ఇంకా క్రికెటే యాదకొస్తుంది. మరి ఇప్పుడు గాయన ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే, గా సచిన్ సారు ఏదో చేయబోతున్నాడట. గదేందో అర్చుకోరి. సచిన్ టెండూల్కర్ సార్కు కేసీఆర్ సార్కు ఇద్దరికి చేతికి బొక్కున్నదా లేదా అన్నట్టు అనుమానం వస్తున్నది. సచిన్ టెండూల్కర్ సార్ నెల్లూరు జిల్లాలో ఒక ఊరిని దత్తత తీసుకొని 3.5 కోట్ల రూపాయలు ఇచ్చిండట. ఇక మన కేసీఆర్ సార్ తక్కువనా? ఆయన చదువుకున్న బడి ఉన్నది కదా దుబ్బాకల, ఆ బడిని బాగా చేసేందుకు 4.15 లక్షలు ఇచ్చిండట. సరే, ఇద్దరు కూడా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఏమి ఇయ్యలే, ఎంపీ నిధులకెళ్ళి సచిన్ సార్ ఇస్తే సర్కార్ ఖజాన్లకెళ్ళి మన కేసీఆర్ సార్ ఇచ్చిండు. కానీ ఇట్లా వెచ్చేటోళ్ళు కూడా ఉండాలి కదా. వెనకట చదువు చెప్పిన బడిని బాగు చేసుకోవాలన్న సోయి ఉండాలి కదా. ఏదో మన ముఖ్యమంత్రి సార్ అయ్యేపటికి గా మాత్రం ఉన్నది కానీ వేరే టోళ్ళు ఉంటే చేయకపోదురు. ఇట్లా అంత మంచిగానే ఉన్నది కానీ మన కేసీఆర్ సార్కు 2 ముచ్చట్లు చెప్పాలి మనం. ఎందుకంటే జాలి దయా గుణం ఉన్న మనిషి కాబట్టి. అయ్యా సారు, దుబ్బాక బడిని బాగానే సింగారిస్తున్నావు, పర్వాలేదు, కానీ మరి తతిమ బడులను కూడా ఎప్పుడు ముట్టుకుంటావు సార్? గదేదో KG to PG నిర్బంధ ఉచిత విద్య, నర్సయ్య మన్మడు నా మన్మడు ఇద్దరు ఒకటే బల్లె కూర్చోవాలి, ఒకటే బల్లె చదువుకోవాలంటిరి. పేదోడెవడో పెద్దోడెవడో గుర్తుపట్టరానంత గొప్పగా ఉండాలి చదువు అంటిరి. మరి అది దుబ్బాకకెళ్ళి సురువు చేస్తేనే పర్వాలేదు, కానీ ఇంకా సురువే చేయకపోతే మాత్రం జర సురువు చేశారు. ఎందుకంటే ఇంకో 6 నెలలు అయితే మళ్ళీ కొత్త బడుల కాలం వస్తుంది. అదే విద్యా సంవత్సరం సురువు అవుతుంది. గాయాల వర్కల గురుకుల పాఠశాలలు కట్టించి అల కాడికి వెళ్ళి అంతరిక్ష పరిశోధన చదువుల దాకా చెప్పి సార్ ఆ పనేదో సురువు చేయండి ఇప్పుడే అని అడుగుతున్నారు జనం. అది అట్లయిందన్నట్టు. మరి గా ముచ్చట అట్లుంటే ఇక ఇప్పుడు ఇది నుండ్రి. మొన్న దసరా పండుగ నాడు మన తెలంగాణ సర్కారోళ్ళు కొత్త పథకం షురు చేసిండ్రు కదా. గదే హైదరాబాద్ లో కళ్ళు దుకాణాల పథకం. దాంతో 50,000 మందికి నౌకర్లు కూడా దొరికినాయి చూడరి. గదే ఇక ఇప్పుడు గా పథకం ముచ్చట్ల ఏదో కొత్త ముచ్చట వచ్చిందట. గదేందో చూద్దాం పరి.
హైదరాబాద్ లో ఉన్న కళ్ళు ప్రేమికులంతకీ ముచ్చట బాగినుండ్రి. కళ్ళడ్డాలల్లో అమ్మేది మందుల కళ్ళ గుల్పారం అది ఇది కలిపి తయారు చేసిందా అని ఇట్లా మీరు ఏం అనుమానం పెట్టుకోకుండ్రిగా. ఎందుకంటే అట్లే వాళ్ళన్న చేస్తా అలా బత్త కట్ చేస్తా మళ్ళొక పారి కళ్ళడ్డాల కాలు పెట్టకుండా చేస్తా అని చెప్తున్నాడు మన కేసీఆర్ సారు. 100% వాళ్ళు చెట్టు మీద కళ్ళే అమ్మేటట్టు చేస్తున్నాడట. గా అడ్డమైన గుల్పారం కలిపిన కళ్ళు తాగి పబ్లిక్ పానాలు ఖరాబ్ చేసుకుంటారని సార్కి ఎరుకున్న ముచ్చటే కదా. అగో గందుకే అట్లా కాకుండా గౌడు సాబులు చెట్టు మీదకెళ్ళి దించిన కళ్ళు చక్కగా హైదరాబాద్ కే వచ్చేటట్టు చేపి ఉండరని అధికారులకు ఆర్డర్ వేసిండట. ఇక నా మాట కాదని ఎవరైనా లేఖిరేషాలు వేసి అడ్డమైన మందుల కళ్ళు తయారు చేస్తే మాత్రం ఊకునేది లేదు, లైసెన్సులు వీకి పారేయండ్రని కూడా చెప్పిండట. కాబట్టి గౌడు సాబులు ఇక ఎవ్వరం అంతా మీ చేతుల్నే పెట్టిండు మన కేసీఆర్ సారు. మంచి కల్లా మీ సారి పేరు నిలబెడతారో మందుల కల్లా మీ చెడగొడతారో మీ ఇష్టం. ఇక మీకు అంతగానో లాభం అనిపించకపోతే ఇంకో 4 రూపాయలు ఎక్కువ తీసుకోండి, అంతేగాని పబ్లిక్ పానాలతోనైతే ఆడుకోకుండ్రి, సరేనా? సార్ చెప్పినట్టు చేస్తే మిమ్మల్ని కండ్లలో పెట్టి చూసుకుంటాడు. గట్లనే నడమ దళారులు లేకుండా కూడా నజరయ్యి. ఆవు పులి కథ యాదుకున్నదా మీకు? గదే పులికి ఆవు జిక్కితే గా ఆవు పులిని బట్లాడుతుంది కదా. ఒక్కసారి నా ల్యాగదూడను కండ్లారా చూసుకొని కడుపు నిండా పాలిచ్చొస్తా అంటది. లాస్ట్కు గా పులి మనసు గరిగి మళ్ళా రావాలే నువ్వని పంపిస్తుంది. అగో సేమ్ అస్సుంటి కథనే మళ్ళొకటైంది. ఎక్కనో ఎరికేనా? మన పక్క రాష్ట్రం తమిళనాడులా. మొత్తానికి తల్లి పిల్లలను ఒక్కతానికి చేర్చిండ్రమ్మా సుప్రీంకోర్టు వాళ్ళు. పో ఇక నీ బాధ నీ పిల్లల బాధ చూడలేకపోతున్నామని బెయిల్ ఇచ్చిండ్రియాల. ఇక చూడుర్రి తమిళనాడు మొత్తం ఏ గల్లీ చూసినా ఏ రోడ్డు మీద చూసినా అమ్మకు జై, అమ్మ జిందాబాద్, పురుచి తలైవికి జై అని ఇట్లా అన్ని జిందాబాదులు జేజేలే. న్యాయం గెలిచిందని ఒకలంటే ధర్మం నిలబడ్డది అందుకే బెయిల్ వచ్చిందని ఇంకొకరు. ఓ ఒక్క కథ కాదు, ఒక్క లెక్క కాదు. సుడురిగా ఒక్కొక్కరు ముఖాలు ఎట్లా ఎలిగిపోతున్నాయో. మిఠాయి దుకాన్లు, పటాకులు, గుమ్మడికాయలకైతే ఫుల్లు గిరాకైంది. ఇక అలా డాన్సులు కాదు, అలా కథ కాదు. నీ అక్క శిఖం వచ్చినట్టే ఉంది కదా ఒక్కొక్కరికి. కానీ మరి వాళ్ళకామె ఏం చేసిందో ఏమిచ్చిందో తెలియదు గాని ఎన్ని పూజలు చేసిండ్రు, ఎన్ని నోములు నోసిండ్రు పొర్రి. ఏ గుళ్ళే చూసినా తడి బట్టలతోని పొర్లు దండాల మొక్కులే నడిచినాయి. కనబడ్డ దేవుణ్ణి నల్ల మొక్కిండ్రు పాపం. ఇగో ఇప్పటికే వాళ్ళ మొక్కులు తీరినాయి, వాళ్ళ కళ నిజమై వాళ్ళమ్మ బయటపడ్డది. అయితే ఇది కూడా డిసెంబర్ 18 తారీఖు దాకానేనట. పానం బాగలేదని మీ వకీల్ అంటున్నాడు కదా. ఇక అప్పటి వరకల్లా ఇంటి పట్టునే ఉండి ఒంట్లో ఏమేం తక్లీఫ్ ఉందో అంత చూపించుకొని మళ్ళొచ్చి జైల్లో కూర్చోవాలి అని చెప్పి తోలిండ్రట పెద్ద కోర్టోళ్ళు. సరేనయ్యా నీ బాంచనని చెప్పొచ్చిందంట జయమ్మ. అప్పటి ముచ్చటేందో గాని ఇప్పటికైతే అమ్మ డిఎంకే పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఇగో ఇయాల 20 దినాలకు గడ్డాలు గీసుకొని కడుపు నిండా పువ్వ తిన్నారట. ఇయాల్టి వార్తలైతే ఇయ్యి మరి. మళ్ళా రేపు వచ్చేటప్పుడు కొత్త వార్తలు పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.